డౌట్ ఏంటంటే ఇంతసేపు అయింది కదా, ఎవరు వస్తారు అంటున్నారు కదా ఆర్డర్ తీసుకోవడానికి. ఎవరు వస్తారు ఆర్డర్ తీసుకుని? ఆయన ఒక్కొక్కరికి వేరే వండుతారట. కంచం కంచం ఏంటి ఎంత ఉంది? సొంతరాల్లో ఉన్నారు. నా పేరు మీద మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. నేను ప్రతిసారి కూడా ట్రావెల్ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను మన ఛానల్లోని. ట్రావెల్ వెళ్ళేటప్పుడు అయితే ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అని ఇంకా అనుకుంటున్నాను. ఎందుకంటే వెళ్ళే ప్రతి ప్లేస్లో కూడా వ్లాగింగ్కు సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా వరకు ఉంటాయి. మన ఛానల్లో ఇంకా ఫుడ్ని కూడా కంటిన్యూ చేసి అక్కడక్కడ ఫుడ్ని కూడా చూపించాలి అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మన విజయనగరంలో ఫుడ్ ఎక్స్ప్లోర్ అయితే చేయడానికి నేను వచ్చాను. మూడులాంతర్ల దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ హోటల్కి లోపలికి వెళ్ళి అసలు ఏం ఫుడ్స్ దొరుకుతాయో, ఎంత టేస్ట్ ఉందో, ఎంత కాస్ట్ ఉందో ఈ వీడియోలో మీకోసం చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సన్నగా పెట్టానండి. డౌట్ ఏంటంటే ఇంతసేపు అయింది కదా, ఎవరు వస్తారు అంటున్నారు కదా ఆర్డర్ తీసుకోవడానికి. ఎవరు వస్తారు ఆర్డర్ తీసుకుని? ఆయన ఒక్కొక్కరికి వేరే వండుతారట. ఇద్దరమే ఏమున్నాయి ఒకసారి ఇవ్వండి. ఫ్రెండ్స్ మనం వచ్చి ఒక 15 మినిట్స్ అయిన తర్వాత ఏం కావాలని వచ్చారు. మెనూ కార్డ్ అయితే తెమ్మని చెప్పాను. మెనూ కార్డు బట్టి అసలు ఏమున్నాయి, ఇక్కడ ఏం దొరుకుతాయో ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. మనం వెజిటేరియన్ ఎలాగో తినాం, అందుకే నాన్ వెజిటేరియన్కి వెళ్ళిపోదాం. చికెన్ ఐటమ్స్లోనే చికెన్ ఫ్రై నుండి మొదలు పెట్టుకుంటే అన్నీ కూడా 270 నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్ని రేట్లు కూడా. అలాగే మటన్ కర్రీ వచ్చి మటన్ ఫ్రై వచ్చేసరికి 325 రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. ప్రాన్ అయితే మాత్రం 310 రూపీస్ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి ఇది చూసుకుని సెలెక్ట్ చేసుకుని ఒక ఐటమ్ అయితే ఇస్తాము ఆర్డర్. టేస్ట్ కూడా ఎలా ఉందో అయితే ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది ఎవరు తీసుకు మనమైతే చికెన్ బిర్యానీ ప్లస్ వైట్ రైస్ విత్ చెరువు చేప అయితే ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ అయితే వస్తుంది. టోటల్గా టేస్ట్ ఎలాగుందో అయితే చెప్తాను. మీలో ఎవరైనా ఈ లక్ష్మీ హోటల్కి వచ్చి టేస్ట్ చేశారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఓకే, మనమైతే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. అయితే చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది. అలాగే ఫిష్ కూడా చెప్తాను, అదైతే వస్తుంది. ఫిష్ ప్లస్ వైట్ రైస్. అసలు తినేసి టేస్ట్ అయితే ఎలా ఉందో అయితే చెప్తాను మీకు. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నేను ఏమో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే పర్వాలేదు. మనం ఇచ్చే మనీకి వర్తబుల్ అవుతుంది. మన విజయనగరం వచ్చినప్పుడు ఎవరైనా మూడులాంతర్లకు పని మీద వస్తే భోజనంకి అయితే నేను ఇక్కడైతే ప్రిఫర్ చేస్తాను. పర్వాలేదు. చికెన్ టేస్ట్కి వస్తే చాలా బాగుందండి. చికెన్ లవర్స్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చి తినడానికి అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది కానీ టేస్ట్ మాత్రం బాగుంది. మెయిన్లీ ఏంటంటే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే హోమ్ ఫుడ్ ఇంట్లో ఎలా ఎలా టేస్ట్ ఉంటుందో అంతకు మించి బాగుంది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం
ఒకసారి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి తింటే నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ వస్తారు ఈ హోటల్కి అయితే. టేస్ట్ అయితే మాత్రం ఆ లెవెల్లో ఉంది. బిర్యానీ అనే కంటే పలావ్ అన్నం అయితే పిలుస్తారు అన్నట్టుంది, ఎందుకంటే ఇది పలావ్ టైప్లో ఉంది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా సూపర్గా ఉంది. మన విజయనగరంలో నాన్ వెజ్ ప్రియులకి ద బెస్ట్ ప్లేస్ లక్ష్మీ హోటల్ అండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. వీటన్నిటికి బిల్ ఎంతో అయిందో కూడా లాస్ట్లో అయితే మీకు అయితే చెప్తాను. దాన్ని బట్టి మీకు వర్క్ బిల్ అవుతుందా లేదో కూడా మీరే తెలుసుకోండి. వైట్ రైస్ కూడా వచ్చింది అండ్ చేప టేస్ట్ కూడా ఎలా ఉందో అయితే తిని చూసాక అయితే చెప్పగలను. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం అయితే వచ్చాను. మీలో ఎంతమంది మన లక్ష్మీ హోటల్కి అయితే, అది కూడా మూడులాంతరం దగ్గర ఉన్న శ్రీలక్ష్మి హోటల్కి ఆల్రెడీ విజిట్ అయ్యి తిని ఉన్నారా? టేస్ట్ ఎలా ఉందో కింద అయితే కామెంట్ అయితే చేయండి, తిన్న వాళ్ళు మాత్రమే. ఇదమ్మా చేప అయితే వచ్చేసింది. ఈ చేపను అయితే మనం రైస్లో కలుపుకొని తినేద్దాం. చేప టేస్ట్ ఎలా ఉందో అయితే మీకు అయితే చెప్తా. చేప టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తా. పర్లేదండి, ఇక్కడ చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఫిష్ అయినా చికెన్ అయినా మిగతా ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళు కూడా క్వాంటిటీ తగ్గట్టే రేట్ అయితే పెట్టారు. వాళ్ళు క్వాంటిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇచ్చేదానికి. రేట్ కూడా టేస్ట్ విషయానికి అయితే చాలా బాగుంది. దానికి తగ్గట్టే రేట్లు కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు మీల్స్ ఆర్డర్ చేసేటప్పుడు రేట్లు కూడా అడగకుండా తినకండి. ఎందుకంటే రేట్లు మామూలుగా లేవు, అన్నీ 250, 300 అబవ్ అయితే ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ ప్రైస్కి వర్త్ అని చెప్పాలి. మన విజయనగరంలో రుచులు లక్ష్మీ విలాస్లో మీరు ట్రై చేస్తే మాత్రం చాలా సాటిస్ఫై అవుతారు. మనమైతే ఈరోజు ఆసం మనకాపల్లి వచ్చాము. డూ సబ్స్క్రైబ్ విల్ ట్రావెలర్. ₹42. డ్రింక్స్ అయితే రెండింటికి ₹50 అయితే వేశారు. చికెన్ బిర్యానీకి వచ్చి ₹295 అయితే వేశారు. ట్యాంక్ ఫిష్కి వచ్చి ₹209, వైట్ రైస్కి వచ్చి ₹57 అయితే వేశారు. టోటల్గా ట్యాక్స్ అమౌంట్తో కలుపుకొని ₹611. జిఎస్టీ అయితే ₹30. ₹642 అయితే బిల్లు మనకైతే వచ్చింది మనం తిన్న వాటికి.